ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు భీమా మాట మార్చాడు. నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించినట్టు తెలిపాడు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా అని ప్రకటించాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఆధారంగా భీమాను ప్రేరేపించిన వ్యక్తులను నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ అధికారి తెలిపారు. భీమాకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో సభ్యులు డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడ కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు భీమా మాట మార్చాడు. తనకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించినట్టు తెలిపాడు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారన్నాడు. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా అని ప్రకటించాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా భీమాను ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ అధికారి తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంఘటన చాలా సంచలనం సృష్టించినటువంటి వ్యవహారం కదా. తొలుత వందల మృతదేహాలు తాను ఖననం చేశాను, నాలానే ఎంతమందిని ఖననం చేసుంటారో అనేటటువంటి అనుమానాలను ఎక్కువగా వ్యక్తపరిచినటువంటి ఈ భీమా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఇప్పుడు కంప్లీట్ గా ట్విస్ట్ అయినటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది? గుడ్ మార్నింగ్ శివ. మొత్తంగా ధర్మస్థలి వ్యవహారం గత నెల రోజులుగా ఎప్పుడైతే జూలై 3వ తేదీ నుంచి దాదాపుగా జూలై 3వ తేదీన అక్కడ ఉన్నటువంటి ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందింది. సో భీమా అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు గతంలో ధర్మస్థలి టెంపుల్లో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఆ ఇచ్చిన ఫిర్యాదు అనేది ఓ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే తాను అక్కడ అనేక మంది వందల శవాలను నా చేతుల మీదుగా అక్కడ పూడ్చి పెట్టాను, ఖననం చేశానని చెప్పేసి దానికి ఆధారాలుగా ఒక పుర్రెని తీసుకుని వచ్చి ఆ ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదు ఎప్పుడైతే అందిందో ఆ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఒక తీవ్ర కలకలం సంచలనం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే సామూహికంగా వందలాది శవాలు ఖననం చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనుక పెద్ద ఏదో ఒక కాన్స్పిరసీ దాగుంటుంది. అసలు ఏంది వ్యవహారం, సంచలనంగా మారినటువంటి వ్యవహారం అనుకున్నారు. సో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకే అక్కడ స్థానికంగా కూడా కొన్ని, కాకపోతే అక్కడ ఆ ఫిర్యాదుకు అనుగుణంగానే కొన్ని 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అక్కడ అనన్య భట్ అనే ఒక విద్యార్థిని మిస్ అవ్వడం, అదే సందర్భంలో సౌజన్య అనే ఒక అమ్మాయి కూడా మరొకసారి అంటే దారుణంగా రేపు హత్యకు గురవడం. ఈ 2 అంశం ఏదైతే దారుణాలు ఉన్నాయో ఈ దారుణాలకు ఆ యొక్క ఫిర్యాదుకు ఏదైనా ఒక పోలిక ఉందా, లేకుంటే మొత్తం కూడా ఏదైనా మొత్తం ఈ మిస్టరీ దాగుందా అనే ఒక చర్చ తీవ్రంగా జరిగింది. సో దాంతో పాటుగా స్థానికంగా కొంతమంది మాట్లాడిన తీరు, అంటే ఇతరత్ర మీడియాతో మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వందలాది మంది మిస్ అయ్యారని చెప్పేసి కేసులు నమోదవడం అంతా కూడా ఈ యొక్క ఏదైతే భీమా చెప్పాడో ఆ భీమా ధర్మస్థలంలో భీమా ఫిర్యాదు చేశాడో దానికి అనుగుణంగానే అంతా కూడా ఏదైనా ఒక కోణం ఉందా, కుట్రకోణం కలిసి ఒక కుట్రకోణం ఉందా అని చెప్పి అంతా భావించారు. సో ఏదైతే ఈ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, ఒకవైపు కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి, ఆ పోలీసులపై ఒత్తిడి, మొత్తంగా కూడా కేవలం కర్ణాటక ప్రభుత్వంగా దేశవ్యాప్తంగా కూడా దానిపైన అనేక సంఘాలు కూడా అసలు ఏం జరిగిందో విచారణ డిమాండ్ చేశాయి. దానికి అనుగుణంగానే అక్కడ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. సో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అతను మొత్తంగా కూడా 13 చోట్ల నేను ఫలానా నేత్రావతి ధర్మస్థలి ఆవరణంలో నేత్రావతి నదికి ఆ చుట్టుపక్కల కూడా 13 స్థలాల్లో నేను ఈ శవాలను సామూహికంగా ఖననం చేశాను, నా చేతుల మీదుగా దాదాపుగా 100కు పైగా శవాలను ఇక్కడ ఖననం చేశాను అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ ఫిర్యాదు మేరకు మొత్తంగా కూడా సంచలనంగా మారింది. ఒకవైపు తవ్వకాలు జరిపారు అతను చెప్పినట్టుగానే, కేవలం ఎందుకంటే పోలీసులు కూడా ఇది ఆషామాషి వ్యవహారం కాదు, నిజంగా కూడా 100 మంది పైన అంటున్నారు కాబట్టి ఇది పెద్ద దేశవ్యాప్తంగా అదే అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారుతుంది. కాబట్టి ఇంకా ఈ కేసు విషయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి రంగంలోకి దిగారు. సిట్టు కూడా అదే రకంగా అతను ఎక్కడైతే చెప్పాడో అక్కడ మొత్తంగా కూడా ఈ తవ్వకాలు
జరిపారు. తవ్వకాలు జరిపితే ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆయన చెప్పినట్టుగానే ఆ బీమా ఎవరైతే వ్యక్తి ఫిర్యాదు చేస్తాడో అతను సిట్టికి ఇచ్చాడో ఆ సమాచారం ప్రకారం తవ్విన చోట్ల ఎక్కడ కూడా ఈ ఎముకల ఆనవాళ్ళు దొరకలేదు. కానీ ఒక్క చోట మాత్రం 6వ ప్లేస్ తవ్వకాల జరుగుతుందో కొన్ని ఎముకల అవశేషాలు దొరికాయి. సో దీంతో అక్కడ తర్వాత ఈ వ్యవహారం స్తబ్దుగా ఉండిపోయింది. లేనిపోని ఇంకా చాలా రోజులైంది కాబట్టి దాంట్లో కలిసిపోయి ఉంటాయి, బాడీలో భూమిలో మొత్తం కూడా డెడ్ బాడీస్ ఆనవాళ్ళు అన్ని కూడా కలిసిపోయి ఉంటాయని చెప్పేసి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో కొందరు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జిపిఆర్ వ్యవస్థను వాడి గ్రౌండ్ పెంట్రేటింగ్ రాడార్ వ్యవస్థను వాడుకొని అక్కడ ఉన్నటువంటి అవశేషాలను గుర్తించే పని చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. ఇవంతా కూడా జరిపింది. కానీ గత 3-4 రోజులుగా మాత్రం పూర్తి స్థాయిలో అతను చెప్పిన చోట తవ్వకాలు జరిపిన తర్వాత ఎక్కడ ఆధారాలు దొరకకపోవడంతో సిట్ కూడా కాస్త స్తబ్దుగా మారింది. దీనిపైన ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ కూడా ప్రకటించారు. సిట్కు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఎందుకంటే అతను చెప్పిన చోట అయితే తవ్వాము, మాకు కనీసం ఎక్కడ కూడా అతని ఆరోపణలో అతని ఫిర్యాదుకు తగ్గించలేదని చెప్పాడు. సో ఇప్పుడు ఇదంతా ఒక ట్విస్ట్ అయితే ఇప్పుడు సడన్ గా మళ్లీ రంగంలోకి దిగిన భీమా ఆ పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం ఇన్ని రోజులు జరిగినటువంటి ఎపిసోడ్ కు ఫైట్ అంటే పూర్తిగా భిన్నంగా కూడా ఒక భయంకర పెద్ద సంచలనమైన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతా ఫాల్స్, నన్ను ఒక వ్యక్తి ప్రేరేపించాడు, ఆ వ్యక్తి ప్రేరేపించిన వ్యక్తికి ఇచ్చిన ఆ మాట ఆధారంగా అన్ని చెప్పుకుంటూ వస్తాను, అక్కడ అసలు నేను ఎలాంటివి కరణం చేయలేదని చెప్పేసి పూర్తి స్థాయిలో మాట మార్చడము. ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ధర్మస్థలి వ్యవహారం మరో ఇంకో ట్విస్ట్ తీసుకుందని చెప్పవచ్చు, ఇంకో టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. సో అసలు ఎందుకు ధర్మస్థలిలో భీమా అనే వ్యక్తి ఎందుకు ఎంటర్ అయ్యాడు, అసలు ఎందుకు ఫిర్యాదు చేశాడు, ఇతని వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకంటే ధర్మస్థల అనేది అత్యంత పవిత్రమైన, హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం, పేరులోనే ఉంది ధర్మాన్ని కాపాడేది ధర్మస్థలాన్ని. సో అలాంటి ధర్మస్థలలో ఇలాంటి కుట్రకోణం ఎందుకు తెరలేపారు? భీమాను పావుగా వాడుకుంది ఎవరు? భీమాతో ఇవన్నీ ఎవరు చేయిస్తా ఉన్నారు? ఎందుకంటే ఓ హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ ధర్మస్థలంలో ఇలాంటి వ్యవహారాలు ఎవరికి నాంది పేర్కారు? దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేకుంటే కొన్ని శక్తుల విద్రోహ శక్తుల ప్రమేయం ఉందా, లేకుంటే ఇతరత్ర వేరేనా ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మొత్తంగా విచారణ జరపాలని చెప్పేసి హిందూ సంఘాలు ఒకవైపు, బీజేపీ ఒకవైపు డిమాండ్ చేస్తా ఉంది. మొత్తంగా కూడా కొద్ది రోజుల తర్వాత తవ్వకాలు జరిపిన తర్వాత సీన్ మారిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఆధారాలు దొరకకపోవడంతో బీజేపీ మొత్తం డిమాండ్ చేస్తూ వచ్చింది. అసలు ధర్మస్థలి వ్యవహారం అంతా కూడా కుట్రకోణము కావాల్సుకొని హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకొని కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీ ఒక రకమైన ఆందోళన చేస్తూ వచ్చింది. బీజేపీ ఏదైతే ఆందోళన చేస్తుందో దానికి అనుగుణంగానే ఈ రోజు అక్కడ ఆ భీమా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మొత్తం రాష్ట్రంలోనే కలకలం తెస్తుందని చెప్పవచ్చు. దీనిపైన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు భీమా వెనుక ఉన్నది ఎవరు అంటే ఇది ఇతర వేరే వాళ్ళ కుట్రకోణం ఉందా, లేకుంటే దీనికి రాజకీయ శక్తులు ఉన్నాయా, లేకుంటే అసలు ఎందుకు భీమా తెరపైకి వచ్చాడు, భీమా వెనుక ఉండి ఆట ఆడిపిస్తుంది ఎవరు, అతనికి పుర్రె ఎవరు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఇప్పుడు మొత్తంగా కూడా కలకలం రేగుతోంది. సో భీమాకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని ఒక డిమాండ్ వినపడతా ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ మొత్తం వ్యవహారంతో ధర్మస్థల ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు అక్కడ ఏదో జరుగుతుందనేటటువంటి అనుమానాలు పూర్తిగా వ్యాపించినటువంటి పరిస్థితి కదా రాధాకృష్ణ. అసలు స్థానికులు కూడా కొన్ని కథనాలు చెప్తూ ఉండడం, మీరు ప్రస్తావించినట్టు గతంలో 2 సంఘటనలు జరగడం, ఇప్పుడు భీమా తెర మీదకి రావడం, మళ్ళీ వెనక్కి తగ్గడం, ఆయన చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకుంటూ ఉండడం, ఏమనుకోవాలి? అసలు ధర్మస్థల చుట్టూ ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు అంటే వీళ్ళు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ ఆరోపిస్తున్న మొదటి నుంచి ఒకటే, అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలను కొన్ని హిందూ సంబంధించినటువంటి హిందువులను టార్గెట్ చేసుకుని ఇలాంటి కుట్రకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీజేపీ హిందూ సంఘాలు వాదిస్తున్నాయి, డిమాండ్ చేస్తా ఉన్నాయి మొత్తం విచారణ జరపాలని. సో మొత్తంగా ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఈ భీమా వెనుక మాత్రం కొన్ని శక్తులు ఏవో పనిచేశాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో హిందువులను అదేవిధంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసుకుని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పేసి బీజేపీ ఆరోపణ. సో ఆ ఆరోపణ తగ్గట్టుగానే భీమా కూడా ఎవరి చేతుల్లో పావుగా మారి ఇలా మొత్తంగా వ్యవహరించాడు, ఇంత పెద్ద కుట్రకు తెరలేపాడు అని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే కేవలం ధర్మస్థలే కాదు, రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని ఆలయాలను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉంది అనే ఒక డిమాండ్ ను ఒక వాదనను బీజేపీ వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో భీమాపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ ఈ రోజు నుంచి అక్కడ కర్ణాటకలో పెద్ద ఎత్తున బీజేపీ హిందూ సంఘాలు
పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తున్నాయి. అసలు ఈ స్థానికంగా ఈ మొత్తం ఈ ధర్మస్థలి వ్యవహారం ఎంతో పెద్ద కుట్రకోణం ఉంది. ఆ టెంపుల్ ను టార్గెట్ చేసుకోవడం కారణం ఏముంది? ఆ టెంపుల్ పై కోపమా, లేకుంటే టెంపుల్ నిర్వహిస్తున్న వారిపై ఆ కోపమా? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక బీజేపీ ఒక లోతైన ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మస్థలి లాంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ టెంపుల్ తోని ఇలాంటి డ్రామాలు ఒక తెరపైకి తీసుకొచ్చి ఓ నాటకాలు ఆడి ఒక సామూహికంగా వందలాది హత్యలు జరిగాయని చెప్పేసి, అది కూడా ఆడపిల్లలు మహిళలు అని చెప్పేసి ఒక మొత్తంగా టెంపుల్ పవిత్రం ప్రతిష్టను దెబ్బతీసేలా ఇదంతా చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆలయం సంబంధించిన వారు ఆరోపిస్తున్నారు. ఒక రకంగా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అత్యంత పవిత్రమైనటువంటి ధర్మస్థలంలో ఆ శివుడు కొలువైనటువంటి ధర్మస్థల వ్యవహారాన్ని మొత్తంగా కూడా ఆ దేవుడే దీనికి ఒక సరైన దారి చూపుతాడు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అన్నట్టుగానే ఈ రోజు ఆ ధర్మస్థలకు సంబంధించిన భీమానే మొత్తంగా కూడా ఓపెన్ గా వెళ్ళగెక్కడని చెప్పేసి ఇది అంతా కూడా నా వెనుక కొంతమంది చెప్తే ఇలా చేశానని చెప్పేసి, అసలు హత్యలు జరగలేదు, ఈ ఖననాలు జరగలేదు అని చెప్పేసి అంతా ట్రాష్ అని చెప్పేసి కూడా ప్రకటించడం అంతా కూడా ఆ రకంగా చూస్తా ఉంటే కొంతమంది హిందువులు కావచ్చు, అదేవిధంగా ఆలయాలు చెప్తున్నారు ఇదంతా. అలాగే రాధాకృష్ణ గతంలోనే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నాకు గనక ఈ తవ్వకాల మొత్తం ప్రాసెస్ లో నాకు ఏదైనా జరిగితే పూర్తి సాక్ష్యాలు దీని వెనక ఎవరున్నారు అన్నదంతా కూడా నేను ఒక సుప్రీంకోర్టు లాయర్ కు అడ్వకేట్ కు మొత్తం అఫిడవిట్ రూపంలో ఇచ్చానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఆ అడ్వకేట్ దగ్గర ఉన్నటువంటి అఫిడవిట్ ఇవన్నీ కూడా సిట్ ఏమైనా సేకరించే పరిస్థితి ఉందా అప్పుడు? అంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తా ఉంటే బీమా జనరల్ ఏంటంటే పారిశుద్ధ్య కార్మికుడు కొంత కూడా నిరక్షరాస్యుడు అని చెప్పవచ్చు. సో ఒకరి చేతిలో బందీ అయ్యి వాళ్ళకు అనుగుణంగానే ఇదంతా కూడా ఒక పొలిటికల్ గా లేకుంటే వేరే ఇతరత్ర కొంటి అంటే ఒక హిందూ సమాజాన్ని హిందువును టార్గెట్ చేసుకొని జరిగిందా అనేది కూడా ఒక ఆలోచనకు ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇతరత్ర కొన్ని పోలీసులు కూడా ఈ విషయంపై ఆరోపిస్తున్నారు. అసలు భీమా వెనుకున్న వ్యక్తి ఎవరు, అతను ఎందుకంటే సుప్రీంకోర్టు పుర్రే ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక పెద్ద శక్తులు పనిచేస్తాయి. ఎందుకంటే ఆ ధర్మస్థలికి మొత్తం ప్రతిష్టతను దెబ్బతీసేందుకే ఇదంతా కుట్ర జరిగింది. ఆ ధర్మస్థలి అదేవిధంగా ధర్మస్థలిని ఎవరైతే టెంపుల్ మొత్తంగా కూడా అన్ని వ్యవహారాలు ధర్మకర్తగా ఉంటున్నారో అలాంటి వారిని టార్గెట్ చేసుకుని ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. సో కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ విషయం బయటపడడంతో మొత్తంగా కూడా హిందూ సంఘాలు బీజేపీ మొత్తం మండిపడతా ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందే అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ తెరపైకి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా నెల రోజుల పైగా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపి కలకలం రేపి వందలాది శవాలని చెప్పేసి మొత్తం మీడియాను ఒకవైపు ఆ కర్ణాటక పోలీసులను అందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఇంత డ్రామాకు తెరలేపిన అసలు సూత్రధారి కేవలం భీమా అనే వ్యక్తి పాత్రధారి మాత్రమే. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, దీని వల్ల అసలు ఈ ఆలోచన కారణం ఏంది? కేవలం ధర్మస్థలి టెంపులేనా లేకుంటే హిందువుకి సంబంధించి హిందువులను టార్గెట్ చేశారా, హిందూ సమాజాన్ని టార్గెట్ చేశారా, హిందూ ఆలయాలను టార్గెట్ చేశారా అనేది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా దీని వెనుక విచారణ జరగాల్సి ఉందని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది హిందువులను టార్గెట్ చేస్తా ఉన్నారు, హిందూ ఆలయాలను టార్గెట్ చేసి దాడులు జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది ఏమైనా కుట్రకోణం దాగుందా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆ బీజేపీ హిందూ సంఘాలు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా కర్ణాటకలో చాలా ప్రసిద్ధమైన క్షేత్రాలు ఉంటాయి, అందులో ధర్మస్థలి అత్యంత పవిత్రమైన క్షేత్రము. అలాంటి ధర్మస్థలి దగ్గరనే ఇలాంటి మొత్తంగా కుట్రకోణం తెరలేపడం కేవలం ధర్మస్థలితోనే ఆగలేదు. భవిష్యత్తులో అనేక ఆలయాలను టార్గెట్ చేసుకొని ఒక దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఇవన్నీ ప్లాన్ చేశారా అనేది కూడా ఒక విచారణ జరగాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదేమైనా ఇన్ని రోజులకు దాదాపు జూలై 3వ తేదీ నుంచి అంటే దాదాపు 45 రోజుల తర్వాత ఈ యొక్క ధర్మస్థలికి మొత్తం వ్యవహారంలో ఒక సంచలనమైన టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. దానికి ఎండ్ కార్డు పడేలా ఉందని చెప్పవచ్చు. కానీ దీని వెనుక ఉన్నటువంటి శక్తులకు వెనుక మాత్రం ఖచ్చితంగా విచారణ జరపాలి, వాళ్ళని బయట పెట్టాలి, కఠిన శిక్ష విధించాలి. ఎందుకంటే అనేక మంది భక్తులకు మనోభావాలతో ఆటలాడుకున్న పరిస్థితి ఇది. ఎందుకంటే ధర్మస్థలికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక మంది నిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన
భక్తులు కొందరు మిస్ అయ్యారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేయడం, ఆడవాళ్ళు అయితే మిస్ అవుతున్నారని చెప్పేసి, ఒంటరి మహిళలు అంటే మిస్ అవుతున్నారని చెప్పేసి లేనిపోని అనేకమైనటువంటి విష ప్రచారాలు చేసి ఆ యొక్క ఆలయాన్ని, ధర్మస్థలి ఆలయాన్ని పవిత్రం దెబ్బతీశారు. సో అంతటి కుట్రకు తెరలేసిన అసలైన వ్యక్తులు ఎవరో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అసలు వారికి సంబంధించిన మొత్తంగా కూడా ఆ కుట్ర వెనుక దాగున్నది, ఎందుకు ఈ విషయాన్ని తెరలేపారనే దానిపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి బీజేపీ అదేవిధంగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అదే ఏదేమైనా మీడియా కూడా కొంత వాటి కోణంలో ఆ మొత్తంగా కూడా బీమా చెప్పారు, ఎవరైతే అతను బీమా వెనుక ఉన్నారో ఆ కుట్రకు చేసిన కాన్స్పిరసీలో మీడియా కూడా కొంత అటువైపుగా కొన్ని అందులో ట్రాప్ లో పడిందని చెప్పవలసి ఉంటుంది మనం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ గానే బీమాని ఎంటర్ చేయడం, బీమా తర్వాత కొన్ని ఛానల్ పికప్ చేసుకొని పర్టికులర్ గా కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొన్ని నేషనల్ మీడియాలకు వాళ్ళకి ముందే సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున ఇలాంటి కుట్రకు తెరలేపారా అనేది కూడా ఇప్పుడు అనేక సందేహాలకు, అనుమానాలకు తెవదీస్తుంది. ఎందుకంటే వన్స్ జూలై 3వ తేదీ ఇచ్చిన తర్వాతే 1 by 1 అనేకమైనటువంటి డిజిటల్ యూట్యూబ్ ఛానళ్లు కూడా దానిపైన ఫోకస్ పెట్టి అక్కడ ఏదేదో జరిగిపోయింది, వందలాది మంది, దాదాపు 400 మంది 500 మంది మహిళలు, అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి వరుసగా కథనాలు రావడం అక్కడ అంటే దాదాపుగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్నిటికీ అనుమానాలు తావిచ్చే బలమైన కుట్రకోణం ఎందుకు అంటున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి కర్ణాటక ఛానళ్లకు సమాచారం లేని, అదే సందర్భంలో నేషనల్ మీడియా కావచ్చు, పక్క రాష్ట్రాలకు సంబంధించి ఇతరత్ర ఛానళ్లు ఈ ధర్మస్థలి వ్యవహారం పైన అత్యంత పెద్ద ఎత్తున ప్రచారం కావడం కూడా ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్ గా ఇదంతా జరిగిందా అనే చెప్పేసి కూడా ఇప్పుడు అనేక అనుమానాలు బలపడతా ఉన్నాయి. సో ఈ కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు విచారణ జరిపించాలని చెప్పేసి హిందూ సంఘాలు ఒక రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా జూలై 3 తర్వాత అక్కడ ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి మీడియాలో ఏ ఒక్క కథనం రాలేదు, ఏ రోజు కూడా దానికి సంబంధించి ప్రస్తావన రాలేదు. అదే సందర్భంలో, ఎందుకంటే చాలా సందర్భంలో మన కర్ణాటకకు సంబంధించి మన తెలుగు ఆ బృందాన్ని అడిగిన సందర్భంలో ఇలాంటివి ఏమీ లేకపోతే ఇదంతా కాన్స్పిరసీ కుట్ర ఉండొచ్చు అని చెప్పేసి కూడా పలు సందర్భాలు చెప్పారు. అలాంటి వార్తలు కథనం చేయకుండా కొంత నోటీసులు కూడా వచ్చాయి. చాలా రెస్ట్రిక్షన్స్ అంటే కొంత పరిమితుల నిబంధనలను అమలు చేస్తా ఉన్నాం, వాటికి పాటించే ఆ కోర్టు డైరెక్షన్ లోనే మనం ఎలాంటి కథనాలు ప్రసారం చేయడం లేదు, చాలా తొందరపాటు పడొద్దు అని చెప్పేసి కూడా మనకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఒకవైపు మీడియాను కూడా ఏమైనా కొన్ని డిజిటల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పనిగట్టుకున్నటువంటి వాంటెడ్ గా కొన్ని ఛానల్ టార్గెట్ చేసుకుని ఇలాంటి అంతా ట్రాప్ చేశారు అనేది మాత్రం కూడా ఖచ్చితంగా ఇప్పుడు మన విచారణ తెలాల్సి ఉంది. ఏదేమైనా ఇన్ని రోజులకు ఆ ధర్మస్థలి వ్యవహారానికి ఒక రకమైన అటువంటి చాలా మంది భక్తులకు ఒక ఊరట కలిగించేందుకు, ఎందుకంటే ఎంతో మంది భక్తులు అక్కడ నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు ధర్మస్థలిని ఆ పరమశివుని దర్శించుకోవడం. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు కొంత ఏంటంటే మానసిక ప్రశాంతి కలిగించే అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారు భక్తులు మిస్ అవుతున్నారు, మహిళలు మిస్ అవుతున్నారు అని చెప్పేసి అంత కట్టుకథనాలు అల్లిన వారికి అంతా కూడా ఫుల్ స్టాప్ పట్టినట్టు అవుతుంది. రేపటి నుంచి భవిష్యత్తు నుంచి కూడా ధర్మస్థలికి భక్తులు మళ్ళీ యథావిధిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత నెలన్నర రోజులుగా కూడా భక్తుల సంఖ్య తగ్గింది, ధర్మస్థల ఆలయం పవిత్ర దెబ్బతిన్నదని చెప్పేసి చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు. సో ఇదంతా కూడా మొత్తం ట్రాష్ అని తెలవడంతో మరి పూర్తి స్థాయిలో ధర్మస్థలి మరొకసారి ధర్మాన్ని మొత్తం కూడా అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని చాటేలా, అసలు నిజం బయటపడేలా, అల్టిమేట్ గా కాస్త ఆలస్యమైన ధర్మమే విజయం సాధిస్తుంది, నిజమే నీకు తెలుస్తుంది అనే దానికి ఈ ధర్మస్థలి ఉదంతమే ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ధర్మస్థల అనేది ధర్మాన్ని కాపాడుతుంది అనేది రుజువు చేసిందని చెప్పేసి కూడా బీజేపీ, హిందూ సంఘాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. సో మరొకసారి ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ధర్మస్థలికి సంబంధించి అంత భక్తులు నిత్యం మళ్ళీ ఎప్పట్లాగే కలకలలాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక భావన ఆ టెంపుల్ సంబంధించినటువంటి ధర్మకర్తలు కావచ్చు, ఆలయ సిబ్బంది భావిస్తున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.